కరీంనగర్ భూస్వాములు అట్ట కాదు. పెళ్ళి జరిగితే మొదటి నైటు ల్యాండ్ లార్డ్ దగ్గరికి పోవాలి. ఇది మనం ఊహించలేని ఇదేమిట్రా అసలు. తర్వాత ఏ మహిళనంటే ఆ మహిళను పట్టుకుపోవడం, గడిలో రేప్ చేయడము, ఇది కొంచెం షాకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు. కనుక ఈ ఉద్యమము దేనికి రెస్పాన్స్ అంటే, ఇదేదో అనార్కికు పని లేని వాళ్ళు ఏదో ఆయుధాలు పట్టుకొని కొలుగొడతాం బయట ఉండే ప్రచారానికి, గ్రామంలో వెళ్ళి ఉన్న దౌర్జన్యము దాన్ని చూస్తే ప్రజలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, తర్వాత వాళ్ళ గుర్రం ముందు పరిగెత్తాలి, ఇదంతా ఈ మనం ఊహించలేనటువంటి విషయం. ఇదేంటి అసలు సమాజం ఇట్లా ఉండడం ఏంటి. కనుక ఆ పోరాటము అది అనివార్యమని మనకు అనిపించింది. ఇక దీన్ని తట్టుకోవడానికి పోలీసు రాజ్యం ఏం చేయలేదు. ల్యాండ్లార్డు మీద ఆధారపడి ఉంది అధికారం. ల్యాండ్లార్డ్ను రాజ్యం ముట్టలేదు. కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ కాంట్ ఎంటర్ ది గడి. అంత భయం పోలీసులో కూడా ఆయన అంటే భయమే. ఈ రాజ్యము ప్రజలకు రక్షణ ఇచ్చే బదులు ఈ ల్యాండ్లార్డ్స్కు రక్షణ ఇవ్వడం ఏంటి ఇది. కనుక ఒక రకంగా మా ఆలోచనలోనే కొంత మార్పు వచ్చింది. అంటే ప్రజలు గౌరవంగా బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలి అని అనుకున్నప్పుడు ప్రజలకు వేరే మార్గం ఏముందా. రాజ్యమేమో నిజంగానే రాజ్యమే ఎంటర్ అయ్యి ఇది చేయడానికి వీళ్ళదని ల్యాండ్లార్డ్ను కంట్రోల్ చేస్తే అది వేరే విషయం. అప్పటికి మన అవగాహన భిన్నంగా ఉండేది. నేను శ్రీకాకుళము వెళితే శ్రీకాకుళంలో ఒక ల్యాండ్లార్డు మరీ దుర్మార్గము, వాడి ఈ కరీంనగర్లాగానే ఉంది పరిస్థితి. జనం ఏం చేశారంటే అతన్ని పట్టుకొని ఒక రూమ్లో వేసి లాక్ చేసేసారు. ల్యాండ్లార్డ్ రిబెల్ అయ్యి ల్యాండ్లార్డ్ను లోపలేస్తుంటే మొత్తం వ్యవస్థ అంతా కదలడం మొదలుపెట్టేసి కలెక్టరు గ్రామానికి వచ్చి, ఇక్కడ చట్టం ఉంది, ఈ చట్టం మీ చేతిలోకి తీసుకోవద్దు, చట్టబద్ధ పాలన ఉంది, మీరు ఇట్లా చేయడానికి లేదు అని ఆయన ఏదో చెప్తే ఒక ముసలతను లేచి, నిన్నటిదాకా వాడు దౌర్జన్యం చేశాడు, వాడు మా మహిళల పట్ల వాడు తప్పుగా ప్రవర్తించాడు, మమ్మల్ని కొట్టాడు. ఏ కలెక్టర్ వచ్చి కూడా భూస్వామికి ఒక లెక్చర్ ఇచ్చి మీరు ఇలా చేయడానికి వీల్లేదు, చట్టబద్ధ పాలన ఉంది, రాజ్యాంగం ఉంది అని ఎందుకు చెప్పలేదు. ఇవాళ మా దగ్గరకు వచ్చి మీరు లెక్చర్ ఇస్తున్నారు కానీ ఒక్క ల్యాండ్లార్డ్కు లెక్చర్ ఇస్తే పోయేది కదా. మీకు అనిపించలేదా ల్యాండ్లార్డ్ పోయి లెక్చర్ ఇవ్వాలి అంటే. ఇటువంటి ప్రశ్న అప్పుడు కలెక్టర్స్ కూడా జవాబే లేదు. నిన్నటిదాకా మీరు ఆ దౌర్జన్యం మీకు భాగ్యం మీ వ్యవస్థలో భాగమైన మా దౌర్జన్యం వచ్చేవరకు మీకు ఈ ప్రశ్నలు వచ్చి చట్టము, చట్టబద్ధ పాలన, రాజ్యాంగం గుర్తుకొచ్చిందని. ఈ ప్రశ్నలు జనం అడుగుతున్నప్పుడు మనం కూడా ఈ ప్రశ్నలు జనం అడిగినప్పుడు మన దగ్గర ఏం సమాధానం ఉంది. వాళ్ళ నేను పొలిటికల్ సైన్స్ టీచర్గా ఎవరైనా వచ్చి సార్ మన రాజ్యమేమో వాళ్ళు దౌర్జన్యం చేస్తే వాడు ఏమనడలేదు, మేమేమన్నా ఒక్క ప్రశ్న అడిగితే మన నుంచి కొడుతున్నారు ఎందుకు సార్ అని అంటే మన దగ్గర ఏమి సమాధానం లేదు. మా తప్ప మీరు చెప్పండి, మా మహిళల మీద వాడు దౌర్జన్యం చేశాడు. కనుక ఈ ఘర్షణ వాతావరణం ఏదైతుందో అది కూడా కొంత మమ్మల్ని ప్రభావితం. అప్పటికి ఇంకా నాకు మార్క్సిజం నేను పెద్దగా అధ్యయనం చేసాను, ఎందుకంటే నేను చదివిన సబ్జెక్టులో మార్క్సిజం అంత సీరియస్ సబ్జెక్టుగా కాదు. అక్కడ నుంచి కొంత సైద్ధాంతిక పరంగా చదవడం, అసలు ఏమిటి చరిత్ర చదవడం. నేను ఎంఏ పాస్ అయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఒక ప్లానింగ్ కమిషన్ ప్రాజెక్టు పంచం కొంత మాకు సమయం ఉండేది. నిజామాబాద్లో గ్రామాల్లో తిరిగాం. అప్పుడు కూడా నేను సాహిత్య పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు మాకు చదవడానికి చాలా టైం దొరికింది. కొంత అధ్యయనం చేయడం అనేది తెలుగు సాహిత్యంలో కొంచెం మంచి నవలలు, ముఖ్యంగా చరిత్ర చదవడం, అలాగే సైద్ధాంతిక విషయాలు చదవడం. కనుక ఈ ప్రభావాలన్నీ మన మీద పనిచేస్తున్నాయి.